Welcome to Cybersecurity Telugu. My name is Raju. Present course Introduction to Vulnerability Management Learn from Scratch. So దీంట్లో మనం ఫస్ట్ వాట్ ఈస్ అ వల్నరబిలిటీ అనే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. A vulnerability is a weakness or flaw in a system, network or software that can be exploited by attackers to gain unauthorized access or control. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే వల్నరబిలిటీ అంటే ఒక వీక్నెస్. ఈ వీక్నెస్ అనేది ఏదైనా ఒక సిస్టంలో ఉండొచ్చు, లేదంటే నెట్వర్క్లో ఉండొచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్లో ఉండొచ్చు. సో ఈ వీక్నెస్ని అటాకర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుందన్నమాట. సిస్టమ్నైనా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, నెట్వర్క్నైనా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అందులో ఉండే వీక్నెస్ని బేస్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ఫ్లాని అడ్వాంటేజ్గా తీసుకుని అటాక్ చేసిన వాళ్ళు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది కంట్రోల్ అనేది తీసుకోగలుగుతారనమాట. సో ఈ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఏంటంటే జనరల్గా ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఎవరైతే ఇంటెండెడ్ యూజర్స్ ఉంటారో, లెజిటిమేట్ యూజర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ సోషల్ మీడియా అకౌంట్స్, లేకపోతే జీమెయిల్ అకౌంట్స్, లేకపోతే మీ ఆఫీస్కి సంబంధించిన ఏవైనా అప్లికేషన్స్కి మీ యూజర్ నేము, మీ ఓనర్షిప్ ఉన్న ఏవైతే అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్స్కి సంబంధించి మీరు యాక్సెస్ చేసుకుంటే అది ఆథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది. మీ యూజర్ నేమ్ అని మీ పాస్వర్డ్ని యూజ్ చేసుకుని వేరే వాళ్ళ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ లేకపోతే ఏదైనా ఒక వల్నరబిలిటీని యూజ్ చేసుకుని వేరే వాళ్ళ అకౌంట్ని మీరు యాక్సెస్ చేసుకోగలిగితే, లేదంటే వేరే వాళ్ళ ఫైల్స్ని మీరు చూడగలిగితే అది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది అనమాట. పర్మిషన్ లేకుండా రీడ్ చేసిన, డౌన్లోడ్ చేసుకున్న, అప్లోడ్ చేసిన ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది అనమాట, పర్మిషన్ లేకుండా చేస్తే. సో ఇలాంటి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది అటాకర్స్ అనేవాళ్ళు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ వీక్నెస్ వల్ల అనమాట, ఏదైనా ఒక వీక్నెస్ వల్ల. ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months బ్యాక్ మీరు ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ 5 months బ్యాక్ వచ్చినాయి. బట్ ఆ 5 months బ్యాక్ మీరు ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోకపోతే కొత్తగా వచ్చిన వైరస్లు కానీ లేకపోతే ఏవైనా మలిషియస్ ఫైల్స్ని ఆ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేయలేకపోతుంది సైబర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ సిస్టమ్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయకుండా ఎప్పుడైతే కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయో ఆ వెండర్ నుంచి, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ నుంచి, అది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు, మీ మొబైల్లో ఉన్న iOSకి సంబంధించిన అప్లికేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్లికేషన్ అయినా ఉండొచ్చు, వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వీక్ ఆర్ డిఫాల్ట్ పాస్వర్డ్స్. సో ఈ వీక్ పాస్వర్డ్స్ అంటే ఏంటి? సింపుల్గా మనం గెస్ చేయగలిగే పాస్వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా కొంతమంది ఏంటంటే ఈ సెక్యూరిటీ పరంగా అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డిఫాల్ట్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తుంటారు, అలాగే వీక్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ని పాస్వర్డ్ అని పెట్టడం, లేకపోతే 1 2 3 4 5 6 అని పెట్టడం, లేదంటే కీబోర్డ్లో ఉన్న లెటర్స్ వరుసగా పెట్టడం, QWERTY, సో ఇలాంటి లెటర్స్, లేకపోతే మొబైల్ నెంబర్స్ పెట్టుకోవడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ రాజు అనుకోండి, పాస్వర్డ్ రాజు 1 2 3, సో ఇలాంటివి పెట్టడం, ఇలాంటివి వీక్ పాస్వర్డ్స్ అవుతాయి అనమాట. ఈ డిఫాల్ట్ పాస్వర్డ్స్ అంటే ఏంటంటే రౌటర్స్, లేకపోతే IP కెమెరాస్, కొత్తగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్కి కొన్ని డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకుంటే డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఏముంటాయి? అడ్మిన్ అండ్ పాస్వర్డ్, సో ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట. ఆ వల్నరబిలిటీని అటాకర్ అనే అతను అడ్వాంటేజ్గా తీసుకొని మీ సిస్టమ్ని కానీ అప్లికేషన్ని కానీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. సో వీక్ పాస్వర్డ్స్ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఒక వల్నరబిలిటీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిస్కాన్ఫిగర్డ్ ఫైర్ వాల్స్. సో జనరల్గా ఒక ఫైర్ వాల్ అనేది ఒక నెట్వర్క్కి సంబంధించి ఇన్బౌండ్ ట్రాఫిక్ కానీ అవుట్బౌండ్ ట్రాఫిక్ కానీ ఆల్రెడీ ఆ ఫైర్ వాల్లో సెట్ చేసిన ప్రీ డిఫైన్డ్ రూల్స్ బేస్ చేసుకొని బ్లాక్ చేయడం కానీ అలౌ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు ఇందులో కొన్ని మిస్కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఆ మిస్కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని అన్నెసెసరీ పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ నెంబర్ 21 FTP, పోర్ట్ నెంబర్ 23 టెల్నెట్. సో ఇలాంటి పోర్ట్ నెంబర్స్ ఒకవేళ అవసరం లేకపోయినా కానీ ఓపెన్ టు ది ఇంటర్నెట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అటాకర్స్ ఆ పోర్ట్ నెంబర్స్ని యూజ్ చేసుకొని నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ మిస్కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి పోర్ట్ నెంబర్స్ ఒకవేళ ప్రాపర్గా క్లోజ్ చేయకపోతే ఇది ఒక మిస్కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇంకా ఫైర్ వాల్స్లో ఉండే కొన్ని సెట్టింగ్స్ ఏముంటాయి అంటే రూల్స్ దట్ అలౌ ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీ సోర్స్ టు ఎనీ డెస్టినేషన్. ఏ సోర్స్ నుంచి వచ్చిన ట్రాఫిక్ అయినా సరే ఏ డెస్టినేషన్కి అయినా రీచ్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఫైర్ వాల్స్లో. ఈ రూల్స్ ప్రాపర్గా చెక్ చేసుకోకుండా ఉండి మిస్కాన్ఫిగర్డ్గా ఉంటే మాత్రం ఇదొక వల్నరబిలిటీ అవుతుంది. ఇంకొకటి
ఫైర్వాల్ లాగ్స్ కానీ ఆఫ్లో ఉంటే ఏదైనా అన్యూజువల్ ట్రాఫిక్ కానీ నెట్వర్క్లో జరుగుతూ ఉంటే అది మనకి డిటెక్ట్ చేయడానికి, మానిటర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండవన్నమాట. సో ఇది కూడా ఒక మిస్కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇంకొకటి, కొన్ని ఐపీస్ పర్మిషన్స్, లిస్ట్ ఆఫ్ ఐపీస్ని మనం అలౌ చేయొచ్చు లేకపోతే బ్లాక్ చేయొచ్చు ఈ ఫైర్వాల్ సెట్టింగ్స్ని యూజ్ చేసి. ఎలా అలౌ చేసిన లిస్ట్ లేదా బ్లాక్ చేసిన లిస్ట్ అప్ టు డేట్ ఉండకపోతే అలౌ చేసిన లిస్ట్లో ఏదైనా ఒక ఐపీ మలిషియస్ యాక్టివిటీ ఇంతకుముందు లేకపోయినా ప్రజెంట్ ఆ ఐపీని యూజ్ చేసి మలిషియస్ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తూ ఉంటే ఆ ఐపీస్ అనేది అప్ టు డేట్ ఉండదు కాబట్టి మలిషియస్ యాక్టివిటీస్ జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకొకటి, ఫైర్వాల్ డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్. ఇంతకుముందు మనం చూసిన వీక్ పాస్వర్డ్స్ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్ ఎగ్జాంపుల్లో డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది ఒక వల్నరబిలిటీ. అలాగే ఫైర్వాల్కి సంబంధించిన డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ డిఫాల్ట్ ఉంచడం వల్ల ఆ వెండర్కి సంబంధించిన డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఈజీగా గెస్ చేయగలుగుతారు. ఈజీగా ఇంటర్నెట్లో కూడా ఆ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక వల్నరబిలిటీ అవుతుంది. ఇంకొకటి, అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ ప్రకారం ఈ ఫైమ్వేర్ ఏదైతే ఉంటుందో ఫైర్వాల్కి సంబంధించిన ఫైమ్వేర్ అప్ టు డేట్ ఉండాలి. లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఫైమ్వేర్ అప్డేట్స్ అనేవి ఉండాలి, లేదంటే ఇది కూడా ఒక మిస్కాన్ఫిగరేషన్ అవుతుంది. నెక్స్ట్ వల్నరబిలిటీ ఎగ్జాంపుల్ అన్పాచ్డ్ అప్లికేషన్స్. సో ఈ అన్పాచ్డ్ అప్లికేషన్స్ అనేవి హ్యాకర్స్కి ఓపెన్ డోర్స్ లాంటివి. ఎందుకంటే ఆల్రెడీ వెండర్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్కి సంబంధించిన వెండర్స్ పబ్లికల్గా లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేసేటప్పుడు, ప్యాచెస్ రిలీజ్ చేసినప్పుడు ప్రీవియస్ వర్షన్లో ఉన్న వల్నరబిలిటీస్ ఏమున్నాయి, వాటిని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఇప్పుడు ఎలా డిఫెండ్ చేశారు అనే డీటెయిల్స్ పబ్లిష్ చేస్తారు. సో ఇలా పబ్లిష్ చేయడం వల్ల అటాకర్స్కి కానీ హ్యాకర్స్ కానీ ఆ పర్టికులర్ వర్షన్లో ఉన్న వల్నరబిలిటీస్ పైన అవగాహన ఉంటుంది కాబట్టి ఈజీగా అటాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక అప్లికేషన్ లేటెస్ట్ ప్యాచ్ 6.0 కానీ లేటెస్ట్ అప్డేట్ 6.0 రిలీజ్ అయింది. మీరు ప్రీవియస్గా 5.0 వర్షన్ని యూజ్ చేస్తున్నారు. ఆ 5.0 వర్షన్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ప్యాచెస్ కానీ అప్డేట్స్ కానీ 6.0కి మీరు చేంజ్ కానప్పుడు మీరు ఆల్రెడీ 5.0 మాత్రమే యూజ్ చేస్తూ ఉంటే ఆ అప్లికేషన్కి సంబంధించిన వర్షన్ని అటాకర్స్ హ్యాక్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ 2017లో వానాక్రై ర్యాన్సమ్వేర్. సో ఈ వానాక్రై ర్యాన్సమ్వేర్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న MS17010 అనే వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల చాలా ఆర్గనైజేషన్స్ వానాక్రై ర్యాన్సమ్వేర్కి అఫెక్ట్ అయ్యాయి. సో ఈ అఫెక్ట్ అయిన తర్వాత ఆ సిస్టంలో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్క్రిప్ట్ అయిపోయాయి అన్నమాట. అండ్ ఏవైతే ఈ ర్యాన్సమ్వేర్కి గురైన సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్ డిస్ప్లే పైన బిట్ కాయిన్స్ పే చేయమని చెప్పేసి ఒక మెసేజ్ అనేది అటాకర్స్ డిస్ప్లే చేశారు. సో బిట్ కాయిన్స్ పే చేస్తే మీకు డీక్రిప్షన్కి ఇస్తామని చెప్పేసి. సో ఇది ఎలా పాసిబుల్ అయ్యిందంటే విండోస్ ఆల్రెడీ ఆ పర్టికులర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన వల్నరబిలిటీని ప్యాచెస్ అనేది రిలీజ్ చేసింది. బట్ చాలా ఆర్గనైజేషన్స్ ఆ ప్యాచెస్ అప్లై చేసుకోకపోవడం వల్ల ఈ అటాకర్స్ వాటిని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లాయిట్ చేసి చాలా వరకు సిస్టమ్స్ని, ఆర్గనైజేషన్స్ని అటాక్ చేశారు. సో అన్పాచ్డ్ అప్లికేషన్స్ అనేవి చాలా వల్నరబుల్ అని చెప్పొచ్చు.